భారత ప్రభుత్వం ద్వారా గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్ షెడ్ మరియు మిషన్ వాటర్ పునరుత్థాన్ కార్యక్రమం కింద వెంగళరాయపాలెంలో ఏర్పాటు చేసిన చెరువును ప్రారంభించేందుకు ముఖ్య అతిథి కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్లు విచ్చేశారు. కేంద్ర మంత్రి చౌహాన్ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమం కోసం ఈ చౌహాన్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం రైతుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అన్నారు. అలాగే మిర్చి రైతులు ధరలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో, ధరలు పెంచి ఆదుకున్న సమయంలో, మామిడి రైతులను ఆదుకున్న సమయంను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మంచినీరే మనిషి జీవితమని, మట్టి లేని రైతు జీవితం ఉండదని ఈ సందర్భంగా స్పష్టం చేస్తానన్నారు. ఆ మాట నిజం చేస్తూ వెంగళరాయపాలెంలో పెమ్మసాని చంద్రశేఖర్ అభివృద్ధి పరిచిన ఈ చెరువు దేశానికి ఆదర్శంగా నిలవబోతుందని, ఇలాంటి చెరువులను పూర్తిగా తీసుకుని భారతదేశ వ్యాప్తంగా మరిన్ని నిర్మించబోతున్నామన్నారు. కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ కేంద్ర మంత్రి చౌహాన్ మన గుంటూరుకి రావడం చాలా సంతోషంగా ఉందని, గుంటూరు ప్రజల కళ నెరవేర్చడంతో పాటు భారతదేశం మొత్తానికి పథకం ద్వారా రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఉందన్నారు. అలాగే భారతదేశ జనాభాలో 60% మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, అలాంటి పరిస్థితుల్లో వర్షం పడితే ప్రజలు ఆనందంగా ఉంటారు, లేకపోతే రైతులు ఇబ్బందులు పడతారన్న పరిస్థితులు ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితిని గుర్తించిన విజనరీ లీడర్ నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చారన్నారు. నా తొక్కద్దు ముందు ఎందుకురాని ఎరికిరా एक्सरसाइज हो जाता है सेम सिस्टम ही नहीं अच्छा बीबी नहीं अब नहीं हमारे तो खत्म आगे खत्म ओके ఇక్కడ నెక్స్ట్ सभी 1.2 कैसे का ठीक हो है ना ओपन किया हां ओपन అలంకరించబోతున్నారు. డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు ఫోటోగ్రఫీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అలాగే శ్రీ మనోజ్ జోషి గారు ఐఏఎస్ సెక్రటరీ, శ్రీ గౌరవనీయులు చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి కేవలం మధ్యప్రదేశ్ వాసులకి మాత్రమే కాదు, దేశంలోని ప్రజలందరికీ కూడా ఆయన మేనమామ గౌరవనీయులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ అందరూ మామ అని పిలుచుకుంటారు. ప్లీజ్ ప్లే. क्यों? क्योंकि अपना मामा आएगा, वो जनता के लिए आया है तो सबका सर उठाएगा. तो अपना मामा आएगा, तो अपना मामा आएगा, तो अपना मामा आएगा, वो जनता के लिए आया है तो सबका सर उठाएगा. तो अपना मामा आएगा, तो अपना मामा आएगा, वो जनता के लिए आया है तो इससे हाथ नहीं कर सकते. मामा आए की मेहनत से जितनी ताकत हाथ में नहीं उतनी अपने పలుకుదాం. దేశంలో ఆయన సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం, సంక్షేమ పథకాలు, గుడ్ గవర్నెన్స్ తో
ప్రజలు ఈ కార్యక్రమానికి వాటర్ షెడ్ మహోత్సవానికి విచ్చేసినందుకు గట్టిగా చెప్పడం. జల్ జీవన్ కా స్థితి హై और మానవ అస్తిత్వ హై. స్వాగతం పలుకుతున్నాం డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు. ఈ కార్యక్రమం ఈ రోజు మనం చేసుకుంటున్నాం అనడానికి ఒక కర్త కర్మ క్రియగా వ్యవహరించి పెమ్మసాని గారికి గట్టిగా చెప్పట్లతోటి అభినందనలు తెలియజేయవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. అలాగే స్వాగతం పలుకుతున్నాం శ్రీ మనోజ్ జోషి జీ. స్వాగతం డాక్టర్ రాయపాటి శైలజ గారు, ఆనరబుల్ చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ విమెన్ కమిషన్ శ్రీమతి హెనీ క్రిస్టినా గారు, శ్రీ చంద్రగిరి యేసురత్నం గారు, శ్రీ కోపులమీది గారు, శ్రీ శశిభూషణ్ కుమార్ గారు, శ్రీమతి గళ్ళా మాధవి గారు, శ్రీ నితిన్ ఖాడే గారు, శ్రీ ధూళిపళ్ళ శ్రీ షణ్ముఖ్ కుమార్ గారు, శ్రీ పులి శ్రీనివాసులు గారు, పేరు పేరున అతిథులందరికీ పలుకుతున్నాం. ఎన్నో మంచి కార్యక్రమాలు మన భారతదేశంలో జరుగుతున్నాయి. కానీ అవాంఛనీయ ఈ మధ్య గమనించాం. నిన్న ఢిల్లీలో ఒక బాంబు దాడికి ఎంతో మంది ప్రాణాలు పోయిన వారి ఆత్మకి శాంతిగా ఒక నిమిషం మౌనం పాటిద్దాం. Thank you, ladies and gentlemen. Please be seated. పొలాలు కరువు కాటకాలతో వెలవెలపోతుండేవి. ఆ దయనీయ స్థితి గమనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంతో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వాటర్ షెడ్ పథకాన్ని అమలు చేస్తోంది. వివిధ దశల్లో జరిగే వాటర్ షెడ్ కార్యక్రమాలలో భాగంగా తొలి విడతగా గ్రామ ప్రజలందరినీ చైతన్యవంతం చేయడానికి గ్రామ సభలు, ర్యాలీలు ఏర్పాటు చేసి అవగాహన పెంపొందించారు. ప్రజలను భాగస్వాములుగా చేసి పనులను గుర్తించే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. గ్రామ ప్రజల నమ్మకాన్ని పొందేందుకు ప్రాథమికంగా సౌర విద్యుత్ దీపాలు, రచ్చబండ, పశువుల దాహార్తి తీర్చడం కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. సామూహిక అవసరాల నిమిత్తం ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. భూ సంరక్షణలో భాగంగా రాతి కట్టడాలు, రాక్ఫిల్ డ్యాంలు, ఖండిత కందకాలు, నీటి నిల్వ కందకాలు తవ్వడం వల్ల భూమి కోతకు గురి కాకుండా ఉంటుంది. అలాగే సారవంతమైన పైపొర మట్టి కొట్టుకుని పోకుండా నిలువరించవచ్చు. కందకాలలో వర్షపు నీరు నిల్వ ఉండడం వలన నేలలో తేమ శాతం పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది. భూగర్భ జలాలు పెంచడానికి చెక్ డ్యాంలు, సేద్యపు నీటి కుంటలు, ఊట కుంటలు నిర్మించడం వల్ల వర్షాధార భూములు అధికంగా సాగులోకి వచ్చి దిగుబడి పెరుగుతుంది. అలాగే వర్షాధార భూముల్లో పండ్ల తోటలను విరివిగా పెంచి రైతులకు అధిక ఆదాయం వచ్చే పనులను చేపడతారు. వాటర్ షెడ్ ప్రాంతంలో నివసిస్తున్న వ్యవసాయదారులకు ఉత్పాదకత పెంపుదల కార్యక్రమం ద్వారా వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను అందించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. భూమి లేని నిరుపేదలకు వారి జీవనోపాధులు మెరుగుపరచడానికి గేదెలు, గొర్రెలు ఇస్తారు. చిరు వ్యాపారాలకు ప్రోత్సాహం అందిస్తారు. సహజ వనరులను సంరక్షించి వర్షాధారిత కరువు ప్రాంతాలను సాగులోకి తెచ్చి పంటల దిగుబడి పెంచి రైతుల ఆదాయం పెంచడమే వాటర్ షెడ్ ముఖ్య ఉద్దేశ్యం. మట్టి, నీరు మన జీవిత హృదయ స్పందనలు. వర్షాధారిత ఉష్ణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచి ఆయా ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సించాయి యోజన వాటర్ షెడ్ అభివృద్ధి పథకంలో భాగంగా భూమి, నీటి సంరక్షణ పనులను వేగవంతం చేసింది. ఈ పథకం ద్వారా 2021-22